ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో చాలా మంది వారికున్న బాధల గురించి ఎక్కువగా ఇతరులకు చెప్పడానికి ఇష్టపడుతుంటారు. ప్రార్థనా సహాయం కోరడం తప్పు కాదు, కానీ పదే పదే సమస్యలను వారికే చెప్పుకోవడం వలన తెలియకుండానే బలహీనులవుతారు. ఎవరికైనా సరే కష్టం వచ్చినప్పుడు తప్పకుండా బాధ అనేది ఉంటుంది. బాధపడండి, కానీ మౌనంగా ఉండండి. మీ యొక్క విచారం ఎవ్వరికీ చెప్పొద్దు. కేవలం దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడు సహాయం చెయ్యకుండా మానడు. మన బాధలను రహస్యమందు వినేవానికి విన్నవించుకుంటే అది మనకు తెలియకుండానే మనం బలం పొందుకునే విధంగా చేస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని వాక్యం ద్వారా దేవుడు చెబుతున్నారు. మీ విశ్వాసం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకియ్యబడును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మీకున్న చికాకులు, విసుకులు, వేదనలు, ఆశలు, ఉద్దేశాలు, అవమానాలు, నిందలు, బలహీనతలు అన్నీ దేవుని దగ్గర విడిచిపెట్టండి. మీ భారం అంతా ఆయన మీద మోపండి. మీరు చెయ్యాల్సిందల్లా దేవుణ్ణి స్తుతిస్తూ మౌనంగా ఉండి దేవుని యందు నమ్మకముంచి దేవుడిచ్చే బలం పొందుకోవడమే. ఈ విధంగా జీవించులాగున, దేవుడిచ్చే బలం పొందుకొనులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. నిజమే, మనుషుల నుండి సహాయం అందుతుందని వారి దగ్గరకు వెళ్ళి ఎన్నోసార్లు సహాయం అందక బాధపడ్డాం. మా స్థితిని చూసి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇకపై నుండి మా పరిస్థితి ఏదైనా సరే నీ మీదే ఆధారపడి మౌనంగా ఉంటూ నీవిచ్చే జవాబు కోసం ఎదురు చూడగలిగిన ధన్యత మా అందరికీ దయచేయుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.